Garuda Express, an international courier service. గాయని ప్రణవి తెలుగులో మంచి పాటలే పాడింది. అయితే ఆ పాటల కంటే కూడా కొరియోగ్రాఫర్ రఘును పెళ్లి చేసుకున్నప్పుడే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె తన భర్తతో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సంచలనం రేపుతోంది. తనకు ఒక్కో పాటకు 5,000కు మించి పారితోషికం ఇవ్వరని, పాటకు 3,000 ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. కొంచెం మీడియం రేంజ్ సినిమాల్లోనే పాడే ప్రణవికి మరీ ఇంత తక్కువ పారితోషికం ఇస్తున్నారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. మరో విశేషమేంటంటే ప్రణవి పాడిన చాలా పాటలకు వేరే సింగర్స్ పేర్లు వేస్తుంటారట. అలా కొన్నిసార్లు బాలీవుడ్ స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పేరు కూడా వేశారని ఆమె చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన గాత్రం శ్రేయా గాత్రానికి దగ్గరగా ఉంటుందని, దీంతో తనతో పాట పాడించి దాన్ని మార్కెట్ చేసుకోవడానికి కొన్ని సందర్భాల్లో శ్రేయా పేరు వేశారని ఆమె చెప్పింది. అయితే ఇది తన అనుమతితోనే జరిగిందని, అందుకు తానేమీ అభ్యంతరం పెట్టలేదని, కాకపోతే అలాంటి సందర్భాల్లో పారితోషికం ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తానని ఆమె తెలిపింది. ఓ పాటను సీనియర్ గాయని చిత్రతో పాడించి ఆమె గొంతు హీరోయిన్ పాత్రకు సరిపోదని అనుకున్నాక దాన్ని పక్కన పెట్టి తనతో పాడించిన సందర్భం కూడా ఉందని, ఇలా వేరే వాళ్ల పాటలు తనకు చాలానే వచ్చాయని, అలా కాకుండా తన గొంతు సరిపోలేదని ఎప్పుడూ వేరే వాళ్లతో పాడించిన సందర్భాలు లేవని ప్రణవి చెప్పింది. అయితే ప్రణవి పాటకు శ్రేయా పేరు వేశారని అంటుంటేనే నమ్మశక్యంగా అనిపించట్లేదు. శ్రేయ ఏ పాట పాడినా ఆమె గొంతును ఇట్టే కనిపెట్టేయచ్చు. ఈ ఇంటర్వ్యూ అంతటా కూడా ప్రణవి కొంచెం అతిశయోక్తి మాటలే చెప్పిందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో కెరీర్ ఆరంభంలో పాటకు 5,000 ఓకే ఏమో కానీ ఇప్పటికీ ఆమె 5,000కు పాట పాడుతుందా అన్నది సందేహమే. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.